నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంక్షేమ హాస్టళ్లపై దృష్టి సారించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. అత్యవసర ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 60 కోట్లు విడుదల. మంత్రి కొండా సురేఖతో విభేదాలు లేవన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 70 కోట్ల కాంట్రాక్టు కోసం తాపత్రయపడే వ్యక్తిని కాదని వెల్లడి. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తేనే హైడ్రా బాధపోతుందన్న కేటీఆర్. భారీగా దొంగ ఓట్లు నమోదు చేయించారని సీఈఓకి ఫిర్యాదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తొలి రోజే 10 నామినేషన్లు. ఈ నెల 21 తుది గడువు. 22న అధికారుల పరిశీలన. రుతుపవనాల తిరోగమనం వేళ రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు. కల్లాల్లోని ధాన్యం తడిసి దిక్కుతోచని స్థితిలో రైతన్నలు. 2 ఏళ్లుగా హమాస్ చెరలో ఉన్న బందీలకు విముక్తి. శాంతి ప్రణాళిక అమలుతో 20 మంది విడుదల. ఆర్థిక శాస్త్రంలో మోకీర్ అఘియన్ పీటర్కు నోబెల్. ఈ ఏడాదికి పూర్తయిన పురస్కారాలు డిసెంబర్ 10న ప్రదానం. కరూరు తొక్కిసలాటపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం. పర్యవేక్షించనున్న విశ్రాంత జడ్జి జస్టిస్ అజయ్ రస్తోగి.